అరే బూతులు మాట్లాడలేదు చేపటి నుంచి ఇప్పుడు వస్తున్నాయిరా. ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా. నాకు అసలు బూతులే రాకుండా ఉన్నాయి. ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నాను అని అంటున్నారు. ఇది ప్రజల క్షేమం చేస్తాడు. కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్ తెలుసా. ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా తిడుతున్నాడు తెలుసా. ఏ మీడియా వద్దు ఎంత బాధ వేస్తుంది తెలుసా. తనకు ఒక ఉపాధి కదా. కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా. నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న, ఇది వస్తుంది. చెప్పినా ఏం చెప్పినా వద్దు పద. ప్రాణాలు పోయినాక ప్రాణాలు వస్తాయా సార్? ఏమైనా చేసుకొని వాళ్ళకి ఎవరు సార్ కది ఇక్కడ బతుకుంటే వేరే రెంటెడ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చి ధనాదాన్ని ఉదయం కూలగొట్టి నువ్వులు పెట్టు, తర్పణం పెట్టు. రోజు ప్రాణం విద్యా ఎంగేజ్మెంట్ కొనాలంటే అంత బాధ అయింది. వీళ్ళ జీవితాలు పోతే ఎంత బాధ. ఒక్క రోజు ఎంగేజ్మెంట్ కి తీసుకోమన్నా అలా చేయమని ఎవరు చెప్తారు సార్? ఎక్కడి నుంచి ఎవరు సార్? ఎవరు ప్రభుత్వం? ఎవరు సార్? ఎందుకు సార్ బతికి ఎందుకు సార్? నీ కొడుకు ఓటేసిన నాయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం. కానీ ఇంతనేమో నాయన నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాము. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ గురిక తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటని. మేము ఎంత కష్టపడ్డాం. కాదు సార్, ఇప్పుడు ఓనరు మోసం చేసిందా? వీళ్ళంతా వాళ్ళు పని చేస్తారు. అరే బూతులు మాట్లాడలేదు చేపటి నుంచి ఇప్పుడు వస్తున్నాయిరా. ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా. నాకు అసలు బూతులే రాకుండా ఉన్నాయి. కనీసం పనికి వస్తుంది కదా, సామాన్ కోసం మనం మాట్లాడుతున్నాం కదా. ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నాను అని అంటున్నారు. ఇది ప్రజల క్షేమం చేస్తాడు. కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్ తెలుసా. ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా తిడుతున్నాడు తెలుసా. ఏ మీడియా వద్దు ఎంత బాధ వేస్తుంది తెలుసా. తనకు ఒక ఉపాధి కదా. కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా. నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న, ఇది వస్తుంది. చెప్పినా ఏం చెప్పినా వద్దు పద. ప్రాణాలు పోయినాక ప్రాణాలు వస్తాయా సార్? ఏమైనా చేసుకొని వాళ్ళకి ఎవరు సార్ కది
ఇక్కడ బతుకుతుంటే వేరే రెంటెడ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చి ధనాదాన్ని ఉదయం కొలగొట్టి నువ్వులు పెట్టు తర్పణం పెట్టు. ఒక రోజు ప్రాణం విద్యా ఎంగేజ్మెంట్ వదలాలంటే అంత బాధ అయింది. వీళ్ళ జీవితాలు పోతే ఎంత బాధ అవుతుంది. ఒక రోజు ఎంగేజ్మెంట్ కి విద్యా తీసుకోమన్నా అలా చేయమని ఎవరు చెప్తారు సార్? ఎక్కడి నుంచి ఎవరు సార్? ఎవరు ప్రభుత్వం? ఎవరు సార్? ఎందుకు సార్ బతికి ఎందుకు సార్? ఇంత అన్యాయమా? రేవంత్ నీ ప్రభుత్వం ఇంత అన్యాయమా? నీ కొడుకు ఓటేసిన నాయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా? నాయన నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు? అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుంటాయ్యా నా కోడలు. నీ కొడుకు తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటని. మేము ఎంత కష్టపడ్డాం కానీ ఫ్రాడ్ చేయలే ఒక్క సింగిల్ ఎంపీ కూడా కాదు సార్. ఇప్పుడు ఓనర్ మోసం చేసిందా? వీళ్ళంతా వాళ్ళు పని చేస్తారు వెళ్ళిపోతారు.